రఘురామకృష్ణ తెలుసా? తెలుసండి. వైసీపీ నుండి గెలిచిన కోవట్ అండి. వైసీపీ నుండి గెలిచి ఇప్పుడు తుప్పలు పట్టించినట్టున్నాడు. మా పార్టీ నుండి గెలిచి మేము అందరం కష్టపడి ఓటేస్తే గెలిచి జగన్మోహన్ రెడ్డిని నేమ్తో గెలిచిన మనిషి ఈరోజు మా పార్టీకి దెబ్బెట్టి ఆ తెలుగుదేశం వైపు వెళ్ళాడు. ఆ మోసగాలు నమ్మి ఏనాడు బాగుపడతారు ఎవరైనా? ఆ మోసగాలు నమ్మిన వాడు ఎవడూ బాగుపడ్డు. టికెట్ లేదు కదా ఆయనకి. టికెట్ లేకుండా టికెట్ చేసి పక్కన తోస్తారు, ఐక్యది ఊడబీకేశారు. ఎందుకు టికెట్ లేదు ఆయనకి? ఆయనకి ఏం పట్టుంది సార్? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రపంచం, అందులో గెలిచాడు తప్ప ఆయన పేరు చెప్తే ఎవడు ఓటు వేయడండి ఆయనకి. జగన్మోహన్ రెడ్డి చెప్తేనే ఓటు పడదు. అక్కడ మామూలు అనామకుడిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేని చేయగలడు. అది జగన్మోహన్ రెడ్డి టాలెంట్. వీళ్ళంతా నాయకులు సార్. వీళ్ళ నాయకులు జగనే. ప్రతి నియోజకవర్గంలో పోటీ చేసింది జగన్. 175లో పోటీ చేసింది జగన్. జగన్ చూసి అందరికీ ఓటేస్తాం. ఈ క్యాండిడేట్ వస్తుంటాడు పోతుంటాడు, ఇలాంటి వీళ్ళని పెద్ద నమ్మం. జగన్ అక్కడ జగన్, ఇక్కడ క్యాండిడేట్ ఎవరైనా ఎవరు నిలబెట్టినా జగన్కే ఓటేస్తాం. త్రిపుర పరిస్థితి ఏమంటారు? ఆయనకు నియోజకవర్గం లేదు, ఆయన బలిపశు అయిపోయాడా? బలిపశువా బలిపశు ఉన్నారా? బలిపశు ఉన్నారా? ఆయన అటువంటి ఎక్స్ట్రాలు చేయకూడదు సార్. ఇప్పుడు వరకు నిన్నటి వరకు నియోజకవర్గానికే రాలేపాడు. నరసాపురం వస్తాడు, రాత్రి వచ్చి వెళ్ళిపోతాడు. ఏం చేస్తాడండి? ఎవరున్నారు ఆయనకి? జగన్ ప్రపంచంలో గెలిచాడు. ఇప్పుడు ఆయన టికెట్ లేకపోవడం ప్రధాన కారణం జగన్ అంటారు. ఆయనకి జగన్కి ఏం పని అండి? వదిలేసినోడిని ఎవరైనా పట్టించుకుంటారా సార్? జగన్ అలాగే పట్టించుకోడు. పోయినోడు పోతుంటారు, వచ్చిన వాళ్ళు వస్తుంటారు. ఈ పార్టీలోనే ప్రపంచం ఉంది. జనం అంతా ఇందులోనే ఉన్నారు. ఇందులోనూ మామూలు కార్యకర్తను తీసుకొచ్చి ఎమ్మెల్యేని ఎంపీ చేసేయగలడు జగన్. అది దట్ ఈస్ జగన్. కాబట్టి మళ్ళీ జగన్ 175కి ఎట్టి పరిస్థితి తగ్గే పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో సంక్షేమం చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గౌరవనీయులు అతని నాయకత్వంలో గెలిచి వేరే పార్టీ వైపు చూస్తూ ఉంటే ప్రజలు, లేదంటే ఇది చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, వీళ్ళు ఎవరు చాలా తలలు పండిపోయిన వ్యక్తులు లాంటి వాళ్ళు ఒక మంచి వ్యక్తి దగ్గర నుంచి మా దగ్గరికి ఏం ఆశించి వీళ్ళు వస్తున్నారు అని చెప్పి అందరూ మాకొద్దు బాబు అని చంద్రబాబు నాయుడు గారు అంటే ఇతను కూడా మాకొద్దు త్రిపులాల్ గారు అంటున్నారు. కాకపోతే ఈ సందర్భంలో ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. తప్పకుండా ఇప్పుడు మన గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నగారు ఏదైతే ఇలా సంక్షేమ పాలన చేస్తూ ఉన్నారో రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గాల్ వీస్తూ ఉంది. దీనికి సిద్ధం సభలే సాక్ష్యం. తర్వాత ఇప్పుడు త్రిపులార్ గారు కూడా అలాంటి వ్యక్తులు ఎవరొచ్చినా, ఎంతమంది వచ్చినా వైఎస్ఆర్సీపీ గెలుపుని, మన జగన్మోహన్ రెడ్డి అన్నగారిని మళ్ళీ సీఎంగా చూసే గెలుపుని కూడా అందరూ తప్పకుండా చూస్తామని చెప్పి ఈ సందర్భంగా ఒక ఆంధ్రప్రదేశ్ ఆడపడుచుగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై జగన్. ఆయనకి ఒక నియోజకవర్గం లేకుండా చేశారు. చంద్రబాబు నాయుడు ఆటలో బలిపశు అయిపోయాడంటూ కూడా సోషల్ మీడియాలో ఒక ట్రోలింగ్ జరుగుతుంది త్రిపులార్ సంబంధించి. ఏం చెప్తారు దానికి? చెప్పడానికే ఉంది, మీరే చెప్పారు బలిపశు అయ్యారని. ముఖ్యంగా ఇది ఒక పడవ మీద కాలేస్తే ఎప్పుడైనా సేఫ్గా ఒడ్డుకు చేరుతాం. 2-3 పదవులు లేదు వీళ్ళు వద్దన్నారని వాళ్ళు, లేదంటే వీళ్ళతో విభేదాలు వచ్చాయని వారి దగ్గరికి వెళ్ళి, అంటే అతని యొక్క ఒక కుంచిత స్వభావానికి ఈరోజు ప్రజలు కూడా క్షమించరు. అలాగే నాయకులు కూడా అతని దగ్గరకు చేరనివ్వలేదు. ఒక మంచి వ్యక్తి, ఇందాక చెప్పాను, ఒక మంచి వ్యక్తి దగ్గర నుంచి మా దగ్గరికి అతను ఏం ఆశించి వస్తూ ఉన్నారు, అతను అక్కర్లా మాకు అని చెప్పే ఒక ఉద్దేశంతో ఈరోజు త్రిపులార్ గారికి ఎక్కడ అవకాశం దొరకలా. జగన్మోహన్ రెడ్డి గారు మంచి వ్యక్తికి, అలాంటి మంచి నాయకులకి ఎవరు అన్యాయం చేసినా కూడా ఈరోజు ఇట్లనే పుట్టగతులు లేకుండా ఉంటారని కూడా ఈరోజు సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మేడం ఏం చెప్తారు? ఇది ఒక చాణక్యం అంటారా, లేదా చంద్రబాబు రాజకీయం అనాలా? దీన్ని ఏమనాలి అసలు? విధంటాను నేనైతే. ఖచ్చితంగా. ఎందుకు అని అంటే ఖచ్చితంగా మంచి పనులు, మంచి ఇది చేసేవారికి ఎప్పుడు ప్రతి ఒక్కరు సహకరించాలండి. అది కూడా మన పార్టీ గుర్తు మీద గెలిచి మన నాయకులు ఈరోజు 151 మంది మన రాష్ట్రంలో గెలిచారు అంటే నాయకులు ఎంతమంది అన్న ఉండనివ్వండి, ద ఓన్లీ ఇమేజ్ ఈజ్ అవర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నగారు. దీన్ని గుర్తుపెట్టుకొని మనం ముందుకెళ్ళాలి తప్పితే ఈరోజు మనం నాయకులు అయిపోయామని చెప్పి మనకి అవకాశం ఇచ్చిన వారి మీదే మనం తలదన్నుదామనంటే అది దేవుడు క్షమించరు, నాయకులు క్షమించరు, ఎవరు క్షమించరు. దానికి నిర్వచనమే ఈరోజు జరిగిన పరిణామం అని చెప్పి నేను భావిస్తున్నాను. టికెట్ లేకపోవడానికి ప్రధాన కారణం జగనే అంటూ కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దాన్ని ఎలా చూస్తారు? ఖచ్చితంగా. ఇప్పుడు ఇది అంతా మీరు ఇందాకన్నట్టు చంద్రబాబు నాయుడు గారి రాజకీయంలో ఒక పార్టీ తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి టికెట్ ఇవ్వండి అంటే ఎవరు ఆగిపోరు. ఇవ్వద్దు అన్నా కూడా అది వాళ్ళ పార్టీ. ఇవ్వాలనుకుంటే వాళ్ళు కావాలనుకుంటే ఇవ్వచ్చు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 175 స్థానాల్లో 175 మంది స్థానాలకి ఎమ్మెల్యేలు నిల్చోబెట్టారు, 25 మంది ఎంపీలను నిల్చోబెట్టారు.
చాలామంది కొంతమంది రాజ్యసభ సభ్యులు అయ్యారు. దీని అంతటి ఉద్దేశం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఆ నాయకుడి పైన నమ్మకంతో వాళ్ళకి టికెట్ ఇచ్చారు. ఇవ్వాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేరా? వాళ్ళు కాదనుకున్నారు కాబట్టి ఈరోజు ఇలా ఎటు కాకుండా బలిపశువా రఘురామరాజు బలిపశువా? జగన్ గారి ఫ్యాన్ గాలికి ఎగిరిపోయిన ఒక దారం లేని కైట్ అనుకుంటున్నాను నేనైతే. రఘురామకృష్ణ గారు తెలుసా మీకు? త్రిబులార్ అంటారు. ఆయన ఎంపీ గారండి, నరసాపురం ఎంపీ అండి. అవునా? ఏ పార్టీలో గెలిచారు? వైసీపీలో గెలిచారు. ఇప్పుడు ఎందులో ఉన్నారు? ఏం తెలియదండి ఏ పార్టీలో ఉన్నారా. ఇప్పుడు ఆయనకి టికెట్ లేదని చాలా రాష్ట్రం మొత్తం కూడా పెద్ద హాట్ న్యూస్ అయిపోయింది. ఏమంటారు విశాఖ ప్రజలకు మీ అభిప్రాయం చెప్పండి. ఆయనకి టికెట్ లేదంటే ఆయన చేసుకునేదానండి. ఎందుకంటే తల్లిపాలు తాగి తల్లి రొమ్ములు గుద్దితే ఇలా ఉంటుంది అని ఆటోమేటిక్గా దేవుడు కూడా నిర్ణయిస్తాడు. ఎందుకంటే ఆయన ఒక పార్టీలో గెలిచాడు, వైసీపీలో గెలిచాడు, వైసీపీ కట్టుబడి ఉండాలి. ఈరోజు ఇంకో దాంట్లోకి వెళ్ళాడు. అవతల పక్క ఏ పార్టీ వాళ్ళైనా ఏంటనుకుంటారంటే ఇక్కడ అతను అక్కడే గెలిచి అతని మీద తిరగబడ్డాడు, ఇక్కడ గెలిచి ఇతని మీద తిరగబడ్డాడు నమ్మకం ఏంటని జనరల్గా నాలంటి వాళ్ళు అనుకుంటారు సార్. అది మీ పబ్లిక్ వచ్చిందా ఒపీనియన్ తెలిసింది అలా అని? నాకైతే తెలిసిందండి, మరి అందరి గురించి చెప్పలేం. చాలా మంది కూడా ఇలాగే అనుకుంటారండి, మాక్సిమం పీపుల్స్ ఇలాగే అనుకుంటారు సార్. ఆయన ఒక బలిపశు అయిపోయాడంట, చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడంట, రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. అందులో ఏది వాస్తవం అంటారు? అంటే మనం పెద్దలు ఒక మాట అంటారు సార్, నువ్వు తీసిన గొయ్యిలోనే నువ్వు పడతావని. ఇప్పుడు నేను మీకు హాని చేశాను అనుకోండి, నాకు భగవంతుడు హాని చేస్తాడు సార్. ఆయన బలిపశు ఏం కాదండి, కేవలం అంటే డబ్బుతో పని అండి. అలాంటిట్లుగా అతను అమ్మడిపోయాడు, ఈరోజు అనుభవిస్తూ తప్పదండి. అలాగే బోల్డ్ మంది ఉన్నారు. ఇప్పుడు కొత్తపల్లి గీత గారు ఒక ఆవిడ, మన అరకు ఎంపీ గారు అండి, ఆవిడ అలాగే వైసీపీ నుండి వెళ్ళిపోయి తర్వాత అలాగే మనకి ఈస్ట్ గోదావరిలో ఎమ్మెల్యే గారు ఒక ఎస్టీ ఆవిడ కూడా ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే ఈ మనం ఈ తెలుగుదేశం అవనియండి, వైసీపీ అవనియండి, మనం ఒక దగ్గర జీవితం స్టార్ట్ చేసిన తర్వాత దాంట్లోనే ఉండాలి సార్. నాకు తెలిసినంత మటుకు నాగిరెడ్డి వాళ్ళ పాప కూడా ఉండేదండి, వాళ్ళ అమ్మగారు అందరూ వైసీపీని నమ్ముకొని వచ్చారు. ఈవిడ యాంటీగా చేశారు. మరి ఇప్పుడు ఆవిడకి కూడా లైఫ్ లేకుండా అయిపోయిందండి. అలాగే ఏంటంటే టీడీపీ నుండి కూడా వైసీపీలోకి వచ్చిన వాళ్ళకి కూడా లైఫ్ ఉండదండి. ఎప్పుడైనా ఒక దాంట్లో ఉంటే ఒక దాన్ని నమ్ముకొని ఉండాలి సార్. రఘురామకృష్ణరాజు గారికి మంచి శాస్త్ర జరిగిందంటారా? పక్కాగానండి, భగవంతుడు ఉంటాడు కదా సార్. మనం అన్నా ఇప్పుడు మీ వెనకాల చాలామంది నా వెనకాల కూడా ఉండొచ్చు, నన్ను ప్రోత్సాహం చేస్తారు తప్పుడు వైపు. నేను నా ఇండివిజువల్గా ఆలోచించుకునే ఇది ఉండాలి కదండి. ఇప్పుడు మా ఇంట్లో మా నాన్న మీద నేను తిరగబడ్డానంటే భగవంతుడు నాకు శాసిస్తాడు సార్. నువ్వు ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళి డైరెక్ట్గా హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్నే తిట్టడం అనేది తప్పు సార్. ఇప్పుడు రేపు తెలుగుదేశంలో కూడా అతనికి సీట్ ఇచ్చారు అనుకోండి, చంద్రబాబుని తిట్టడం అని ఏమైనా ఇది ఉంది తిడుతున్నట్టున్నాడు కదా, మళ్ళీ నిన్నటి నుంచి మొన్నటి నుంచి ఆయన మీద కూడా అటాక్ చేస్తున్నారు చంద్రబాబు మీద. నా టికెట్ ఎందుకు రాదు నేను చూస్తాను అన్నట్టు. అంటే మరి తిడితే తిట్టదు. రేపు బీజేపీ వాళ్ళు ఇచ్చారు అనుకోండి, మోడీని తిడతాడు. ఈయన పెళ్లి పేడకలు లేవు, ఈయనకి పరిపాలన చేత కదండి. మరి అతనికి పెళ్లి పేడకలు లేకపోయినా మన పిఎం మనం అతనికి గౌరవించవలసిన పని ఉందండి. మనం ఎట్టి పరిస్థితుల్లో కూడాను మనం విలువలతో మనం ఉండాలి సార్, ఏదైనా సరే. ఇప్పుడు ముఖ్యంగా ఆయన టికెట్ లేకపోవడానికి ప్రధాన కారణం బీజేపీలో ఉన్న కొంతమంది వైసీపీ వర్గం వాళ్ళు, అంటే సోము వీర్రాజు కానివ్వండి, వీళ్ళ వల్ల టికెట్ రాలేదు. ఇండైరెక్ట్ గా జగన్ ఏదో నాకు హాని చేయాలని చూశాడు, నా మీద విజయం సాధించాడని చెప్తున్నాడు ఒక వీడియోలో. దాన్ని ఎలా చూస్తారు సార్? ఇప్పుడు ఎవరికి హాని చేయాలని తలుచుకోరు సార్. మనం చేసిందే మన మీద తిరగబడుతుంది ఎప్పటికైనా సరే. అంతేనండి, కర్మ సిద్ధాంతం సార్. మనం చేసిందే మనం. ఇప్పుడు ఈరోజు జగన్ వర్గం తిరగబడవచ్చు, రేపు చంద్రబాబు నాయుడు వర్గం తిరగబడి, ఎల్లుండి మన మోడీ గారు వర్గం తిరగబడదు. మన నేచర్ మార్చుకోవాలి సార్. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఒక విలువలతో కట్టుబడి ఉంటామో మనకు అన్నీ కూడా అనుగుణంగా ఉంటాయి సార్. ఒక ఎదిగిన కొద్ది ఒదిగి ఉండాలంటారు. మనం ఎక్కడైతే ఎదిగామో అక్కడ నాకు అహంకారం కొమ్ములు వచ్చేసాయి అంటే భగవంతుడు అక్కడి నుండే మనకు అనగదొక్కేస్తాడు సార్. అంతేనా? ఇప్పుడు ఏంటి ఆయన రాజకీయ భవిష్యత్తు ఏమంటారు? ఇంకేం లేదు సార్, అతను పడుకోవడమే. అతనే ఒకవేళ అతనికి ఏ పార్టీ ఇచ్చినా ఆయన ఓడిపోతాడు సార్. మళ్ళీ అట్టడుగు స్థాయికి వెళ్ళిపోతాడు. ఎక్కడి నుండి వచ్చారో అక్కడికే వెళ్ళిపోతాడు సార్. ఆయనకి ఎందుకంటే ఆయన కోసం మనం మాట్లాడడం కూడా అనవసరం. ఎందుకంటే అది అనుకున్నాడు ఇది అనుకున్నాడు. ఇప్పుడు ఎవరు కూడాను కనీసం పట్టించుకోవట్లేదు. పిచ్చోళ్ళ రోడ్డు మీద తిరుగుతున్నాడు. ఇప్పుడు ఉన్న విలువ కూడా పోయింది. ఇంకా అతని కోసం అతని పేరెత్తడమే మనం ఉచ్చరించడమే చాలా పెద్ద తప్పు. ఎందుకు మీరు చెప్పాలి అంటే, ఎందుకంటే ఆయన ప్రధానంగా ఆరోపణలు చేస్తాను, నేను బలిపశు అయిపోయిన అన్నట్టు చెప్తా ఉన్నాడు. రాజకీయ పార్టీలను వాడుకుని మోసం చేసే నన్ను వెన్నుపోటు పొడిచే అన్నట్టు మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారు అది విశాఖ ప్రజలుగా? నిజమేనా అది? అతను అనకూడదు కానీ తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే రకం.
ఎక్కడైతే ఏ పార్టీలో గెలిచాడో ఆ పార్టీలో ఉండుంటే అతనికి ఉన్న ఒక మంచి అవకాశం ఉందును. ఈరోజు అతను పాటు చేసుకున్నాడు. వాళ్ళని వీళ్ళని నమ్మి చంద్రబాబు నమ్మినాడు. ఇప్పుడు వచ్చి ఎవరు కూడాను ఒక దీంట్లోకి వచ్చారని నా దృష్టిలోకి అయితే లేదు. అతను నమ్మాడు కాబట్టి ఈరోజు అలాగ అయిపోయాడు. అతను చేసుకున్న తప్పు అంతే. ఎవరు అందుకే అంటారు ఎవరు తీసుకున్న గోతులు వాళ్ళే పడతారని. నాకు సీట్ రాకపోవడానికి ప్రధాన కారణం బీజేపీలో ఉన్న కొంత వైసీపీ వరకు సోము వీర్రాజులాన్ని ఉపయోగించుకొని జగన్ గారు నాకు టికెట్ రాకుండా చేశారు అనేది ఆయన ఆరోపణ. ఒప్పుకుంటారా? ప్రజలకు ఒప్పుకుంటారా? నిజమేనా జగన్ గారి వల్ల టికెట్ రాలేదా సార్? టికెట్ ఎవరు ఆపుదామన్నా ఆగదు, ఎవరు కాదన్నా మనకు రావాల్సింది వస్తుంది. ఏంటంటే మనం ప్రజలకు ఏం చేస్తామన్నది చూసుకోవాలి. సార్ ముఖ్యంగా రఘురామకృష్ణరాజు తెలుసా? తెలుసండి. ఎవరైనా ఆయన రఘురామకృష్ణరాజు గారు ఎంపీ. ఏ పార్టీలో మరి గెలిచారు? పార్టీ వైసీపీలో గెలిచి చక్కగా 5 సంవత్సరాలు ఎంజాయ్ చేసి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి వెళ్ళిపోయాడు బయటికి. వెళ్ళిపోయినటువంటి మనిషి ఈవేళ ఏమయ్యాడండి? మట్టి కరిచాడు. అటువంటి మనిషి మట్టి కరిచాడు కాబట్టి. సార్ ముఖ్యంగా రఘురామకృష్ణరాజు గారికి ఈసారి టికెట్ ఇవ్వలేదు కదా, బీజేపీ ఇవ్వలేదు, టీడీపీ కూడా ఇవ్వలేదు. ఎవరు ఇవ్వరండి. ఎందుకంటే అటువంటి మనుషులకి ఎవరు ఇవ్వరు టికెట్. కారణం ఏంటంటే ఏ క్షణంకి ఏ పార్టీలో ఉంటాడో తెలియదు మరి. కాబట్టి అటువంటి మనిషిని ఎవడు నమ్మడు, నమ్మకూడదు. నమ్మి ఏ పార్టీ కూడా టికెట్ ఇవ్వకూడదు అటువంటి మనుషులకి. కాబట్టి అటువంటి మనిషి పవన్ కళ్యాణ్ చంద్రబాబు ముందే ఖచ్చితంగా నేను పోటీ చేస్తాను, బీజేపీ నుంచి కానీ టీడీపీ నుంచి కానీ పోటీ చేస్తానని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు. ఈరోజు మళ్ళీ చంద్రబాబు మీద విమర్శలు చేస్తున్నారు. ఎలా చూస్తారు ఇవన్నీ? మరి పవన్ కళ్యాణ్ ఆయన ఏటి మాట్లాడతాడో ఆయనకే తెలియదు. అటువంటి పవన్ కళ్యాణ్ ఏదో ప్రామిస్ చేశాడని నాకు టికెట్ వచ్చేస్తుందని నమ్మాడు. నమ్మినటువంటి వాడికి ఏం చేశాడు? పట్మని జల్లగొట్టాడు. ఎవరు? పవన్ కళ్యాణ్. ఎవరికి? ఈ రఘురామకృష్ణరాజుకి. అటువంటి కృష్ణరాజు ఉండకూడదు, ఏ పార్టీలో స్థానం ఉండకూడదు. అటువంటి వాళ్ళని బయటికి తోసేయాలి ఇమీడియట్గా. కారణం ఏంటంటే చక్కగా 5 సంవత్సరాలు ఎంపీగా గెలిచాడు, ఎంజాయ్ చేశాడు. మరి అటువంటి ఎంజాయ్ చేసినటువంటి మనిషి పార్టీలో ఉండాలా లేదా? ఈవేళ వైసీపీ అన్నటువంటిది హ్యాపీగా గెలుస్తుంది. కారణం ఏంటంటే సంక్షేమ పథకాలు 1 కాదు 2 కాదు, మరి 100 కొలది సంక్షేమ పథకాలు ఇస్తున్నటువంటి. గవర్నమెంట్ ఎంప్లాయీగా రిటైర్ అయ్యారు. గవర్నమెంట్ ఉద్యోగస్తులు, పెన్షనర్స్ అందరూ ఎగ్నెస్ట్ అంటున్నారు. మీరేంటి ప్రభుత్వం? పెన్షనర్స్ ఎటువంటి ఎగ్నెస్ట్ కాదు. కారణం ఏంటంటే 3వ తేదీ కల్లా మాకు పెన్షన్ పడుతుంది. అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీకి కూడా ఈవేళ నా జీతం ఆగిపోయిందని అనే ఆలోచన లేదు. ఒక రోజు ముందు వెనక తప్ప డెఫినెట్గా అది వస్తుంది. నాకు పెన్షన్ పూర్తిగా ఆపేయండి అన్నటువంటిది స్టేట్ గవర్నమెంట్ కానీ మరి ఇంకొక గవర్నమెంట్ కానీ లేదు. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఉంది. ఆ స్టేట్ గవర్నమెంట్లో పెన్షన్ కానీ జీతాలు కానీ హ్యాపీగా వస్తున్నాయి, ఎంజాయ్ చేస్తాను. పెన్షనర్స్ అందరూ వైసీపీ వైపే మొగ్గు చూపుతున్నారా సార్? వైసీపీ డెఫినెట్గా ఎట్టి పరిస్థితి సార్ జగన్ గారికి ఆ క్రెడిబిలిటీ కానీ ఆ చరిష్మా కానీ ఉందా? క్రెడిబుల్ ఉందండి. ఎందుకంటే నిరుపేదవాడికి మంచి సంక్షేమ పథకాలు పెట్టి ఆడికి పట్టడు అన్నం పెడతాండి. అది చూసి వారవలేకపోతాను. ఈ సంక్షేమ డబ్బులన్నీ తీసుకెళ్లి నిరుపేదలకు ఇస్తున్నారని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తే మీరేంటి? అది చాలా తప్పు, చాలా తప్పు. కారణం ఏంటంటే ఎవడికి జీతం ఆగింది, ఎవడికి పెన్షన్ ఆగింది? ఎట్టి పరిస్థితుల్లోనూ పెన్షన్ కానీ జీతం కానీ ఆగలేదు. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ వైసీపీ రాకపోతే ఎవడని గెలుస్తాడు? గెలడానికి అవకాశం లేదు. గెలిచి ఈ పార్టీలో మనలేడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ అన్నటువంటిది డెఫినెట్గా 175కి 175 రావాలి. కోరుకుంటున్నారా మీరు? రావాలని కోరుకుంటున్నాం. మరి రఘురామకృష్ణరాజుకి టికెట్ రాకపోవడానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆయన మనుషులు బీజేపీలో ఉన్నారు, నాకు టికెట్ రాకుండా అడ్డుకున్నారు అని అంటున్నారు. అది తప్పండి. బీజేపీ అన్నటువంటిది చక్కగా వాళ్ళు ముగ్గురు కలిశారు. ఇప్పుడు ఏది 5గురు అయ్యారండి. చతుష్టాలు వాళ్ళు. చతుష్టాలు అంటే అవి ఇవి చంద్రబాబు నాయుడు, తర్వాత మన పవన్ కళ్యాణ్, తర్వాత ఈ అమ్మ కొత్తగా వచ్చింది బీజేపీ అమ్మ పురంధేశ్వరి, మరి అలాగే ఇంకా మోడీ, అలాగే రామోజీ, వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారండి? ఇన్ని పార్టీలు అయితే వాళ్ళకు ఒక ఈయన అంటాడు, లేదు నా నాయకత్వంలో ఉండాలి మీరు అని అంటాడు ఒక ఆయన. ఇంకొక ఆయన అంటాడు, అచ్చే మేము ఎలాగండి, మా ప్రణాళిక మాకు ఉన్నదండి, నేను సీఎంని అవుతాను అంటాడు ఆయన.